మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డయాబెటీస్ కి ఆయుర్వేద ఔషధం పేరుతో అల్లోపతి డ్రగ్ పౌడర్ మిక్స్ చేసి అమ్ముతున్నారంటూ ఆ ముఠా అయితే ఆట కట్టించారు పోలీసులు. హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్లో రాకెట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించారు. సంపూర్ణ ఆయుర్వేద నిలయంపై అధికారులు దాడులు నిర్వహించారు. ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. అక్కడి నకిలీ మందులను అధికారులు సీజ్ చేశారు. తెలంగాణలోని నర్సంపేట, గోదావరి ఖని, జడ్చర్ల, మెదక్లలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్లో రాకెట్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పక్కా సమాచారం అందుకున్నారు డీసీ అధికారులు. ఎందుకంటే అక్కడ ఈ మధుమేహం సంబంధించిన విషయంలో అల్లోపతి డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తూ వీళ్ళు చాలా కాలంగా కూడా అమ్ముతున్నారు. దీనికి పలు ఈ మందు షాపులు కూడా ఇది విక్రయిస్తున్నట్టుగా అధికారులకి సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మల్కాజిగిరిలో ఉన్నటువంటి సంపూర్ణ ఆయుర్వేద నిలయం పైన అధికారులు ఈ దాడులు చేసిన తర్వాత దాదాపు 1.5 లక్షల ఆయుర్వేద మందులు, మెటాఫార్మిన్ కానీ, గ్లిమోరాపిన్ కానీ, క్లిక్లాల్ జైడ్ కానీ ఇలాంటి అల్లోపతి యాంటీబయాటిక్ మందులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే సంపూర్ణ ఆయుర్వేదకు సంబంధించిన నిలయం పైన కూడా పూర్తిగా వాళ్ళు సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. వీళ్ళు నర్సంపేట కానీ, గోదావరి కానీ వీళ్ళు అందించిన చోట్ల కూడా వీరు పెట్టారు. అక్కడ కూడా వీళ్ళకి ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా 2 సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ఈ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ ప్రకటనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు నిజంగానే ఆయుర్వేద మందులు అమ్ముతున్నారా లేంటి అనే దానిపై కూడా గత కొంతకాలంగా కూడా డీసీ అధికారులు దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డీసీఏ అధికారులు పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల పైన కానీ వీటన్నిటిపైన కూడా ఫార్మా షాప్స్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తున్నప్పుడు అనేక రకమైనటువంటి సంచలన విషయాలు బయటకు పడుతున్న నేపథ్యంలో దాంట్లో భాగంగానే నకిలీ మందులు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆయుర్వేదం ఔషధంగా కూడా వీరు ఇప్పుడు అల్లోపతిని వాడుతున్నటువంటి ఆ డ్రగ్ ముఠాని అరెస్ట్ చేసి ఇప్పుడు కటకటాల పాలు చేసిన నేపథ్యం కాబట్టి వీరు ఇంకా ఎవరెవరికి సప్లై చేశారు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నారు. ఇప్పుడు రానా, అయితే మొత్తం ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతం అయితే షాప్ లో ఉన్నటువంటి ఆ నిలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దాదాపు 5 మంది దాకా ఉన్నారు. వాళ్ళు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి అందరికీ సూత్రధారి అయినటువంటి ఎవరైతే సంపూర్ణ ఆయుర్వేద నిలయం ఉన్నటువంటి నిర్వాహకులు ఉన్నారో అతను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఈ సంపూర్ణ ఆయుర్వేదం నుంచి ఎవరెవరు ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు, ఎక్కడి నుంచి వెళ్తారో వీళ్ళ ఇన్వాయిస్లు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా వారు చెక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటిని ఆధారంగా చేసుకుని మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వాటిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం